ఈరోజు నేను మీతో పార్కిన్సన్స్ డిజీజ్ మరియు పార్కిన్సోనిజం ఈ టాపిక్స్ గురించి కొన్ని విషయాలు డిస్కస్ చేస్తాను. మనం తరచూ చూస్తుంటాము పెద్దవాళ్ళలో కొంతమందికి బ్యాలెన్స్ తప్పిపోవడం, చెయ్యి వణకడం ఇట్లాంటి సింప్టమ్స్ ఉంటాయి. బ్యాలెన్స్ తప్పిపోవడం, చెయ్యి వణకడం, కాలు వణకడం ఇలాంటి సింప్టమ్స్ ఉంటాయి. ఈ సింప్టమ్స్ దేనివల్ల వస్తాయి? ఈ సింప్టమ్స్ వచ్చినప్పుడు ఏం చేయొచ్చు? ఈ విషయాలు నేను కొంచెం డిస్కస్ చేస్తాను మీతో. సో, పార్కిన్సోనిజం అంటే ఏంటి? పార్కిన్సోనిజంలో 4 మెయిన్ సింప్టమ్స్ ఉంటాయండి. ఫస్ట్ వణుకు, నిదానంగా అయిపోవడము, కండరాలు బిగిసిపోయినట్టు అనిపించడము, బ్యాలెన్స్ అవుట్ అవ్వడం. ఈ నాలుగిట్లో ఏ 1, 2, 3, 4 సింప్టమ్స్ ఉన్నా గానీ దీన్ని పార్కిన్సోనిజం అంటాం. ఈ పార్కిన్సోనిజం మెయిన్ కాజెస్ 2 గ్రూప్స్‌లోకి మనం విభజించొచ్చు. ఫస్ట్ గ్రూప్ వచ్చేసి పార్కిన్సన్ డిజీజ్ ఆర్ పీడీ అనేసి అంటాము. సెకండ్ వచ్చేసి ఏటిపికల్ పార్కిన్సోనిజం అని చెప్పేసి అంటాం. ఎప్పుడు మనకి పార్కిన్సోనిజం సింప్టమ్స్‌తో ఎవరొచ్చినా గానీ ఫస్ట్ మేము ఏం ట్రై చేస్తామంటే ఏ గ్రూప్‌లో ఫిట్ అవుతారు పేషెంట్. పార్కిన్సన్స్ డిజీజా? లేకపోతే ఏటిపికల్ పార్కిన్సోనిజమా? ఇది ఎట్లా మనం డిసైడ్ చేయొచ్చు అంటే ఫస్ట్ లివోడోపా అనే మెడిసిన్ ఉంటదండి. అది బ్రెయిన్‌లో డోపమిన్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుంటదో దానికి సబ్‌స్టిట్యూట్ అనమాట. సో, ఈ లివోడోపా అనే మెడిసిన్ ఇచ్చినప్పుడు దాంతో రెస్పాన్స్ ఎలా ఉంది అనేది మనం ఫస్ట్ చూస్తాం. ఎక్సలెంట్ రెస్పాన్స్ ఉంది. 50% కన్నా ఎక్కువ ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది టాబ్లెట్ ఇచ్చినాక అంటే యూజువల్లీ అది ఫస్ట్ గ్రూప్ కింద మనం కౌంట్ చేస్తాం. అంటే పార్కిన్సన్ డిసీజ్. పెద్దగా ఇంప్రూవ్‌మెంట్ లేదు. జస్ట్ 20%, 25% ఇంప్రూవ్‌మెంట్ దానికన్నా తక్కువ ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది అంటే అప్పుడు సెకండ్ గ్రూప్ ఆర్ ఏటిపికల్ పార్కిన్సన్స్ ఉందా అని చెప్పేసి మనకి సస్పిషన్ అయితదనమాట. సో, లివోడోపా టాబ్లెట్‌కి రెస్పాన్స్‌ని బట్టి ఫస్ట్ గ్రూపా, సెకండ్ గ్రూపా మనం డిసైడ్ చేయొచ్చు. ఇదే కాకుండా స్కాన్స్ ఉంటాయి కొన్ని. లైక్ ఎంఆర్ఐ స్కాన్ మనం చూసినామంటే ఫస్ట్ గ్రూప్ అంటే పార్కిన్సన్స్ డిసీజ్‌లో ఎంఆర్ఐ నార్మల్ ఉంటది. సెకండ్ గ్రూప్ అంటే ఏటిపికల్ పార్కిన్సన్స్‌లో యూజువల్లీ ఎంఆర్ఐలో మనం అబ్నార్మాలిటీస్ చూస్తామనమాట. ఇవే కాకుండా మనకి కొన్ని పెట్ స్కాన్స్ అని ఉంటాయి. ఎంఆర్ఐ కాకుండా పెట్ స్కాన్స్ అని కూడా ఉంటాయి. సో, ఈ పెట్ స్కాన్స్‌లో మనము తేడాలు చూసి కూడా ఫస్ట్ గ్రూపా, సెకండ్ గ్రూపా అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో, ఈ పార్కిన్సోనిజం సింప్టమ్స్ మనం చూసినామంటే మెయిన్‌గా బ్రెయిన్‌లో డోపమిన్ అనే పదార్థం ఉంటది. ఇది నరాల మధ్య కమ్యూనికేషన్‌కి హెల్ప్ చేస్తా ఉంటదనమాట. ఈ డోపమిన్ అనే కెమికల్ ఎప్పుడైతే డౌన్ అయితదో అప్పుడు మనం ఈ పార్కిన్సోనిజం సింప్టమ్స్ ప్రామినెంట్‌గా చూస్తా ఉంటామనమాట. ప్రోటోటిపికల్ పార్కిన్సోనిజం జబ్బు మనం చూసినామంటే అది ఫస్ట్ గ్రూప్ సింప్టమ్ అంటే పార్కిన్సన్స్ డిసీజ్ ఆర్ పీడీ అని చెప్పేసి అంటాము. సెకండ్ గ్రూప్‌లో మనం చూసామంటే ఆల్మోస్ట్ 9, 10 రకాల జబ్బులు ఉంటాయన్నమాట. దాంట్లో వచ్చేసి ఎంఎస్ఏ అని ఒకటుంటది. పీఎస్‌పీ అని ఒకటుంటది. కొంతమందికి డ్రగ్ ఇండ్యూస్డ్ పార్కిన్సోనిజం అంటాం. అంటే కొన్ని రకాల టాబ్లెట్లు వాడితే కూడా పార్కిన్సన్ సింప్టమ్స్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్యాస్ మెడిసిన్స్ కొన్ని ఉంటాయి. లివోసల్పిరైడ్ అని చెప్పేసి ఒక టాబ్లెట్ ఉంటది. ఆ టాబ్లెట్ వాడినా గానీ కొంతమందికి సడెన్‌గా పార్కిన్సన్ సింప్టమ్స్ మనం చూస్తా ఉంటామనమాట. ఇవే కాకుండా ఈ సెకండ్ గ్రూప్ అంటే ఏటిపికల్ పార్కిన్సోనిజంలో వాస్కులర్ పార్కిన్సన్స్ అని ఇంకొక జబ్బు ఉంటది. అంటే బీపీ, షుగర్ వల్ల బ్రెయిన్‌లో క్లాట్స్ తయారయ్యి దానివల్ల నిదానంగా అయిపోవడము, పార్కిన్సోనిజం సింప్టమ్స్ రావడము మనం చూస్తా ఉంటాము. ఇంకొంతమందికి ఎన్‌పీహెచ్ అంటే నార్మల్ ప్రెషర్ హైడ్రోసెఫలస్ అని ఉంటది. దీంట్లో ఏమైతదంటే బ్రెయిన్‌లో నార్మల్‌గానే మనందరికీ కొద్దిగా నీరుంటది. అయితే కొంతమందికి ఏమైతుందంటే ఈ నీరు ఎక్కువ అవ్వడంతో బ్రెయిన్ మీద నరాలు కొంచెం దెబ్బతిని దానివల్ల బ్యాలెన్స్ అవుట్ అవ్వడం, పార్కిన్సన్ సింప్టమ్స్ రావచ్చనమాట. సో, ఈ విధంగా రకరకాల కారణాల వల్ల మనం పార్కిన్సన్ సింప్టమ్స్ చూడొచ్చు. ట్రీట్మెంట్ పరంగా మనం చూసామంటే మెయిన్‌గా ఏ గ్రూప్ సింప్టమ్స్ ఉన్నాయో దాన్ని బట్టి ట్రీట్మెంట్ మెయిన్‌గా డిసైడ్ అయితది. ఇందాక చెప్పినట్టు ఈ లీవోడోపా అనే మెడికేషన్ ఏదైతే ఉంటదో ఆర్ డోపమిన్ సబ్‌స్టిట్యూషన్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో మెయిన్‌గా పార్కిన్సోనిజంలో ఇవే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవి గాకుండా ఫస్ట్ గ్రూప్ అనుకోండి లైక్ పార్కిన్సన్స్ డిసీజ్ పీడీ అనుకోండి. జబ్బు చాలా అడ్వాన్స్డ్ అయిపోయింది అంటే అప్పుడు సర్జికల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని బ్రెయిన్‌లో ఎలక్ట్రోడ్స్ పెట్టి నరాల్ని సరి చేసేకి ఆర్ నరాల సిగ్నలింగ్‌ని ఇంప్రూవ్ చేయడానికి మనం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఆపరేషన్ కూడా కొంతమందిలో చేయొచ్చనమాట. అయితే ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ వేరే పార్కిన్సోనిజం లైక్ సెకండ్ గ్రూప్ సింప్టమ్స్ ఉన్నాయి. ఏటిపికల్ పార్కిన్సోనిజం సింప్టమ్స్ ఉన్నాయనుకోండి. అప్పుడు ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది యూజ్ ఉండదు. ఇవే కాకుండా కొన్ని టైప్ ఆఫ్ ఏటిపికల్ పార్కిన్సోనిజంలో చాలా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎన్‌పీహెచ్ అంటే బ్రెయిన్‌లో నీరు పేరుకోవడం వల్ల పార్కిన్సన్ సింప్టమ్స్ వచ్చాయనుకోండి. ఆ నీరు తీసేస్తే లేకపోతే వీపీ షంట్ అనే ఆపరేషన్ ఉంటది.
ఆ నీటిని పొట్టలోకి డైవర్ట్ చేస్తే చాలా ఎక్సలెంట్ రెస్పాన్స్ కూడా మనం చాలా మందిలో చూడొచ్చు. ఇంకొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్ ఇండ్యూస్డ్ పార్కిన్సోనిజం వచ్చిందనుకోండి. ఏదైనా టాబ్లెట్ వల్ల పార్కిన్సన్ సింప్టమ్స్ స్టార్ట్ అయ్యాయనుకోండి. ఇమ్మీడియేట్‌లీ అది గుర్తించాలి. గుర్తించి ఏ టాబ్లెట్ వల్ల ఈ పార్కిన్సన్ సింప్టమ్స్ వస్తున్నాయో ఆ టాబ్లెట్‌ని ఆపేసేయాలి. ప్లస్ డోపమైన్ మెడిసిన్స్ కూడా కొద్ది రోజులు వాడాల్సిన అవసరం ఉంటదనమాట. సో, ఈ రకంగా ఏ కారణాల వల్ల పార్కిన్సన్ సింప్టమ్స్ వస్తున్నాయి? ఫస్ట్ గ్రూప్ పీడీయా? సెకండ్ గ్రూప్ ఏటిపికల్ పార్కిన్సోనిజమా? ఏ గ్రూప్‌కి చెందిన సింప్టమ్సో మనం ఐడెంటిఫై చేస్తే దానికి తగ్గట్టు మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయన్నమాట.